ఏం జరిగింది అక్కడ? సుల్తాన్ తన విలువైన ఉంగరాన్ని అక్కడెక్కడో పాడేసుకున్నారు. ఆయన ఆ బాధలో ఉన్నారు. ఆ బాధలోనే సైనికులందరి చేత జల్లెళ్ళు పట్టించి ఇసుకను జల్లి పట్టిస్తూ ఉన్నారనమాట. సరే, ఆనంద్ వేరే దేశం నుంచి వచ్చాడుగా, అందుకు సుల్తాన్ కర్తవ్యం కదా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం తెచ్చావు అని అడగటం. సరే, ఆనంద్ని అడిగారట ఆయన, ఏం తెచ్చావు, యాజ్ ఎ మర్చెంట్ నువ్వేం తెచ్చావు మా దేశానికి అని అంటే ఆనంద్ అన్నాడట, క్లౌస్, లవంగాలు. ఒకలాంటి ఆశ్చర్యము, ఒకలాంటి అది ఆతృతతో సుల్తాన్ అడిగారట, లవంగాలు తెచ్చావా? లవంగాలు నీకు అసలు తెలుసా? ఈ ప్రాంతం గురించి నీకు తెలుసా? ఇక్కడ లవంగాలు ఎంత చీప్గా దొరుకుతాయో తెలుసా? ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర లవంగాలు ఉంటాయి, ఆ సంగతి నీకు తెలుసా? ఒక చిన్న నాణ్యానికి గుప్పెళ్ళు లవంగాలు ఇస్తారని నీకు తెలుసా? అట్లాంటిది నువ్వు ఇండియా నుంచి, అంత కాస్ట్లీ ప్లేస్ నుంచి లవంగాలు కొనుక్కొని ఇక్కడ జాంజిబార్లో వచ్చి నువ్వు అమ్మాలని చూస్తున్నావు. నిన్ను ఎవరు ఇట్లా గైడ్ చేశారు? వాళ్ళు నీకు శత్రువులు కావచ్చు, నీ బిజినెస్లో లాస్ చేయాలని చూస్తున్న వాళ్ళు కావచ్చు, కాబట్టి నిన్ను ఇక్కడికి లవంగాలతో పంపించారు అని చెప్పనేసి సుల్తాన్ అన్నాడట. ఓకే, అయితే ఆనంద్ అన్నాడట, సుల్తాన్ గారు, మా నాన్న నన్ను దీవించారండి. మా నాన్న పోతూ నా మీద ఆయన చేయి పెట్టి దీవించారు. ఏమని ఆశీర్వదించారు నన్ను అంటే, నువ్వు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది బాబు, నువ్వు ఏది పట్టుకున్నా సరే నీ జీవితంలో నీకు అది అభివృద్ధికే తెస్తుంది, నువ్వు పట్టుకున్నదంతా బంగారం అవుతుంది అని చెప్పనేసి నన్ను దీవించారు అని చెప్పి మోకాళ్ళ మీద కింద కూర్చొని ఆయన మట్టిని పట్టుకున్నాడట, ఇసుకని. అక్కడ సీషోర్లో ఇసుక ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఇలా ఓపెన్ చేశారట. ఇప్పటి వరకు వాళ్ళు అక్కడ ఏం వెతుకుతున్నారు? సుల్తాన్ ఉంగరం వెతుకుతున్నారు. ఎప్పుడైతే ఆనంద్ చేతిలో నుంచి ఆ ఇసుక జారిపోతూ ఉందో, ఆ ఇసుకలో నుంచి మెలమెలా మెరుస్తూ ఒక ఉంగరం కనిపించింది. ఆ ఉంగరాన్ని సుల్తాన్ వెంటనే ఆత్రంగా ఆ ఉంగరాన్ని తీసుకొని, నిజమే, మీ నాన్నగారి ఆశీర్వాదం చాలా గొప్పది, నువ్వు తెచ్చిన లవంగాలన్నీ నువ్వెంత పెట్టావో అంతకు, నీ ఎంత ఆశించావో అంత రేటు పెట్టి నేను కొంటాను అని చెప్పనేసి ఆయన ఉంగరాన్ని ఆయన తీసుకొని ఈ లవంగాల్ని సుల్తాన్ గారు కొన్నారట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక తండ్రి యొక్క ఆశీర్వాదము ఎంత గొప్పదో, ఒక తండ్రి యొక్క దీవెన మన జీవితంలో ఎంత గొప్పదో మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశమునందు నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అని ఉంటుంది. ఈ వాక్యాన్ని బిడ్డలకు చెప్పండి. ఈ వయసు నుంచి తల్లిదండ్రుల్ని గౌరవించడం వారికి నేర్పించండి. ఏం చేసినారు, మాకేమి ఇచ్చినారు అని అడిగే బదులు మేము తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తున్నాం,